హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, 10వ తరగతి పరీక్షా కేంద్రంలో విషాదం, భయంతో పరుగులు తీసిన విద్యార్థులు. ఏపీలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. 10వ తరగతి పరీక్షా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భయంతో స్టూడెంట్స్ పరుగులు తీశారు. అసలు ఏం జరిగిందో చూస్తే, ఆంధ్రప్రదేశ్లో సోమవారం ఉదయం 9:30 గంటలకు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. కర్నూలు టౌన్లో ఓ పరీక్షా కేంద్రంలో విషాద ఘటన జరిగింది. నిర్జూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న అన్వర్ బాషా ఓ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్గా విధులకు వెళ్లారు. అక్కడ పరీక్షా విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోగా తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించే లోపనే ఆయన అయితే మృతి చెందారు. మరొక వైపు కడప జిల్లా బి కోడేరులో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలోకి పాము రావడం తీవ్ర కలకలం రేపింది. తరగతి గదిలో పామును చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పామును చంపి బయటపడేంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అలాగే 10వ తరగతి పరీక్ష వేళ కావలి విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడిందంటున్నారు. స్కూల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఒక్క క్లాస్ రూమ్లోనూ హాల్ టికెట్ నెంబర్లను వేయలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఏ రూమ్లో ఎగ్జామ్ రాయాలో తెలియక అయోమయానికి గురయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సిబ్బంది యొక్క నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిబ్బంది స్కూల్ ప్రాంగణంలో ఉన్న బోర్డుపై తూతూ మంత్రంగా హాల్ టికెట్ నెంబర్లు అయితే రాయడం జరిగింది.